డిస్టెన్స్తో చెప్తుంటాను. నువ్వు దేశాన్ని ప్రేమించకపోయినా, దైవాన్ని ప్రేమించకపోయినా, అమ్మానాన్ని ప్రేమించకపోయినా, నిన్నన్నా ప్రేమించుకోరా. ఇది నా దేశం, గవర్నమెంట్కి లాభం కేవలం హిందువుల వల్లనే. గురుగారు, మన హిందూ సాంప్రదాయాలను పాటించడానికి ప్రతి ఒక్కరూ ఎటువంటి చర్యలు తీసుకోవాలని అంటారు? సూర్యుడు వెళ్ళాక తినకరా ప్రశాంత్ అంటే, ప్రశాంతంగా రాత్రి 1 గంటకి నువ్వు జొమాటోలో టమాటా బాట్ ఆర్డర్ ఇస్తే పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. రామాయణం చదివాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. భగవద్గీత చదవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వే లెక్కరేసుకుని తిరిగాడు నన్ను ఎవరి చోట్ల కళ్ళు మూసుకుని. హిందూ ధర్మం పరిరక్షించాలి అంటే పిల్లలకి ఎటువంటి పాఠాలు నేర్పించాలి? అలాగే తల్లిదండ్రులు పిల్లల ముందు కొట్టుకుని చావకూడదు. చంపేస్తావా? ఇన్స్టాగ్రామ్లో ఆడెవడో దరిద్రుడు పిలిస్తే మరవాడి గోబ్యాక్, రాజస్థాన్ గోబ్యాక్ అంటాడు. అసలు ఈ దేశానికి సంబంధం లేని రోహింగ్యా గోబ్యాక్ అనాలి కదా నువ్వు. మార్చండి రాజ్యాంగం, మార్చండి న్యాయ వ్యవస్థ. ప్రతి ఓడు వందే మాత్రం చెప్తేనే ఈ దేశంలో ఉండాలి. ఉదాహరణ కర్ర పెట్టుకుని పాడుపడతాడు. కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా అని చెప్పేది మన ఒక్కలం. ఏ ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చెయ్యంది మన ఒక్కలమే. ఎవడి ఆస్తిని కొల్లగొట్టింది మన ఒక్కలమే. కాబట్టి మనం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువులా ఉండాలి. ఆధ్యాత్మిక వక్తగా, హిందూ ధర్మ పరిరక్షణకి ఒక భక్తుడిగా, మన హిందూ దేవాలయాలకు మరియు హిందూ సాంప్రదాయాలకు ఒక వెన్నుదన్నుగా ఉంటున్న రాధా మనోహర్ దాస్ గారు అయితే మన శ్రీకాకుళానికి అయితే విజిట్ చేశారు. సో ఆయన ద్వారా మన హిందూ సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలి, హిందూ సాంప్రదాయాల ద్వారా ప్రజెంట్ ఉన్న జనరేషన్ హిందూ సాంప్రదాయాలు ఏ విధంగా నడుచుకోవాలి అనే వాక్యాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. హరే కృష్ణ. గురుగారు, మన హిందూ సాంప్రదాయాలను పాటించడానికి ప్రతి ఒక్కరూ ఎటువంటి చర్యలు తీసుకోవాలని అంటారు? ధర్మము ధారైతే ఇది ధర్మ అంటే అది మన చేత ఆచరింపబడుతూ ఉంటే అది వృద్ధి నొందుతూ ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది. ఆచరించాలంటే మనకి తెలియాలిగా. అసలు ధర్మం గురించి తెలుసుకోవాలంట. తెలియాలంటే వినాలి, చదవాలి. ఈ వినాలి, చదవాలి అనేటువంటి వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి వివరించాలి. మొన్న విమానంలో వచ్చేటప్పుడు నా పక్కన డాక్టర్ గారు, ఒక 50 ఏళ్ళు ఉండొచ్చు, భగవద్గీత ఉంది కానీ ఎలా చదవాలో ఏమిటో, స్నానం చేయడం అవి మళ్ళీ దానికోసం 50 ఏళ్ళు వచ్చేసింది. నియమాలు పాటించాలా గురువు గారు? అదే ఆయన క్వశ్చన్ కూడా. ఓకే, 50 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంతవరకు చదవలే, ఉంది భగవద్గీత. పొద్దున్న వెళ్ళిపోవాలి, మరి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అలా హాస్పిటల్ నుంచి వచ్చాక అందరినీ అన్ని ముట్టుకుంటాం, అలసిపోయి ఉంటాం. ఇలాంటి శంకలతో ఆయన చదవలేదు ఇంతవరకు. ఆయన కాదు, అలా 1000 లక్షల మంది చదవలేదు ఇంతవరకు. బాబు బోల్ నియమాలే. నేను చెప్పాను, నేనేమిటి గరిపాటి వారు అలా చాలా మంది చెప్పారు, మీరు ఉదయం చదవగలిగితే మంచిది. అలా కుదరదు. రాత్రి పడుకునే ముందు కాలు చేతులు కడుక్కోండి, ఓ 2 శ్లోకాలు చదివేసి పడుకోండి. 2 శ్లోకాలు అర్థంతో చదివి పడుకోండి. రోజుకి 2 చదివితే ఏమవుతుంది? సంవత్సరం అది అయిపోతుంది భౌతికత. ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని మిస్ అయిపోయినా 350 అంటే 700 శ్లోకాలు. 350 రోజులు వేసుకో, 15 రోజులు తీసేయి, సెలవులు అనుకో. రోజుకి 2 చదివితే భౌతికత అయిపోతుంది సంవత్సరానికి. అయితే మరి ఆ శ్లోకాలు అవి చదవకండి అని చెప్పా. మీకు అర్థం కాదు సంస్కృతం కాబట్టి దాని శ్లోకం అర్థం అలా చదువుతూ వెళ్ళిపోతే ఏమవుతుంది? ఏదో ఒకటి మన హృదయానికి తగులుతుంది. ఇన్నిసార్లు జపం చెయ్యి అని చెప్తారు. ఎందుకని? నువ్వు చేసినన్ని సార్లు లోపలికి వెళ్ళదు అది. అలా మనకి ఈ దేశంలో 100 కోట్ల మంది పైన హిందువులు ఉన్నారు అని అనుకుంటాం మనం. అలాగే ధర్మం తెలిసిన వాళ్ళు కొంతమంది, అందులో పాటించేవాళ్ళు కొంతమంది. కాబట్టి తెలియడం ఒక ఎత్తు, పాటించడం ఒక ఎత్తు, పరిపూర్ణత సాధించడం ఇంకో ఎత్తు. అంటే ఇప్పుడు భగవద్గీత ప్రతిరోజు చదివితే ఎటువంటి వాల్యూస్ వస్తాయి, మోరల్ వాల్యూస్? ఉదాహరణకి మంచి ప్రశ్న. యుక్తాహార విహారస్య
చేతసానాన్యగామిన. నువ్వు ఏదైనా సాధించాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలిగా. సో మనిషి ఏం సాధించాలి? మోక్షం సాధించాలి. నువ్వు ఒక్కడవే సాధించగలవు మోక్షం. మోక్షం అంటే మళ్ళీ చావు లేనటువంటి ప్లేస్కి వెళ్ళిపోవడం. అలా సాధించాలి అంటే నువ్వు సాధన చేయాలి. అది ఎలా ఉండాలో కృష్ణుడు చెప్పాడు. ఒకవేళ దేవుడు లేడు, మోక్షం వద్దు, అయినా కూడా భౌతికత నీకు ఉపకారమే. ఎందుకని? యుక్త ఆహార విహారస్య అంటాడు. టైంకి తిను, టైంకి నిద్రపో, టైంకి ప్రయాణించే. యుక్త అంటే రైట్, కరెక్ట్ అని అర్థం. ఇన్ టైం అంటాం కదా. నువ్వు సూర్యుడు వెళ్ళిన తర్వాత తినకూడదు, అది శాస్త్రము, ఆరోగ్యం. సంధ్యావేళకు ముందే తినేయాలి, భుజించేయాలి. నువ్వు సూర్యుడు వెళ్ళాక తినకరా ఏ పేరు? ప్రశాంత్. సూర్యుడు వెళ్ళాక తినకరా ప్రశాంత్ అంటే ప్రశాంతంగా రాత్రి 1 గంటకి నువ్వు జొమాటోలో టమాటా బాట ఆర్డర్ ఇస్తే నిన్ను ఎవడు బాగు చేస్తాడు? నిన్ను కదా అన్నదా అంతే. జొమాటో బ్యాచ్ నిన్ను ఎందుకంటావు? అలా అలా ఇప్పుడు అంటే నేను మా అసిస్టెంట్స్తో చెప్తుంటాను, నువ్వు దేశాన్ని ప్రేమించకపోయినా, దైవాన్ని ప్రేమించకపోయినా, అమ్మానాన్ని ప్రేమించకపోయినా, నిన్నన్నా ప్రేమించుకోరా. మనల్ని మనం ప్రేమించుకుంటే చాలా మంచి పని జరుగుతుంది. ఓకే, నీకు నీ మీద ప్రేమ ఉంటే రాత్రి 1 గంటకి కొండ బిర్యానీ, నీ పెండాకుడి బిర్యానీ తింటావా నువ్వు? మనకు సర్దు ఉంటేనే ఇవన్నీ జనరల్ గా ఫాలో అవ్వాల్సి వస్తుంది. చాలా బాధగా ఉంటుంది. సెన్స్ లేదు మన వాళ్ళకి. ఇది ఎంత వాల్యుబుల్ అన్న, ఎన్ని కోట్లు పెడితే వస్తుంది అనేది. ఎవడో తిట్టాడు, 8వ తరగతి అమ్మాయి మ్యారీకి చచ్చిపోద్దా? 8వ తరగతి అమ్మాయి మ్యారీకి చచ్చిపోద్దా? ఎందుకు చచ్చిపోవాలి? ఎవరో అవమానించేసాడు, మాస్టర్ అరిచాడు, నాన్న కొట్టాడు, అమ్మ తిట్టింది. ఇది చూసాడు, అంత జోక్ అయిపోయింది. అందుకని పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడండి, రామాయణం చదవండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, భగవద్గీత చదవండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వే నిక్కరేసుకుని లెక్కరేసుకుని తిరిగితే ఎవడు బాగు చేస్తాడు? నువ్వంటే నాన్న అని అర్థం. పేరెంట్స్ జనరల్ గా పేరెంట్స్ వాళ్ళు ఇచ్చే మారల్ వాల్యూస్ పిల్లలు. నువ్వు ఏం ఉపన్యాసం ఇవ్వద్దు, నువ్వు జీవించు. ఓకే, పొద్దున్న లేచి అమ్మ అంటే పూర్వం ఒక సినిమా పాట ఎంత బాగుంటుందో, ఏ సినిమా నాకు తెలియదు కానీ, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు పొద్దున్నే లేచి హరి పూజకు ఆ పాట పాడుతూ ఆ పూలు కోస్తుంది, ఆ హీరో నిద్రలేస్తాడు, ఆ దేవుడికి రాముడు గారికి ఆ పూలు పెడుతుంది. అంటే ఇప్పుడు పూలు కోయాలంటే ఏం చేయాలి? ముందు స్నానం చేయాలి. సంధ్యావేళకు ముందు అదే నేను చెప్పి పొద్దున్న. ఓకే, ఆవిడ స్నానం చేసి చక్కగా చీర కట్టుకుని ఆవిడ పూలు కోసింది. మా నాన్నగారు కూడా మమ్మల్ని పూలు కోయమైన వారు. పూలు కోయాలంటే ఏం చేయాలి? బావిలో నీళ్లు తోడుకునే వాళ్ళం. చలికాలం అయితే కాగులో పెట్టి వేడి నీళ్ళు కాసుకుని స్నానం చేసి అప్పుడు పూలు కోసేవాళ్ళు. అంటే దేవుడికి పూజ చేయడం అనేటువంటి దాని ఆధారంగా స్నానం చేసామా, ఒళ్ళు శుభ్రం పెట్టుకున్నావా, ఇల్లు శుభ్రం పెట్టుకున్నావా, మరి కాళ్ళు కడిగావా అని అరుస్తున్నావు అంటే శుభ్రం వచ్చిందా లేదా? అది దేవుడే లేడు అన్నావు అనుకో, ఇంక నీ ఎక్కడ తిని ఇక్కడ దొల్లేడుదే, జస్ట్ బట్టలు వేసుకొని పందిలాగా. మరి ఎక్కువ మంది అదే కదా, దేవుడు లేడు అని ఎందుకంటారు అనుకుంటున్నావు? పెళ్ళి ఏం చేద్దే? పిల్లి గిన్నె పాలు నన్ను ఎవడ చూడట్లే, ఎటు కళ్ళు మూసుకుని. ఏంటి నువ్వు కళ్ళు మూసుకుంటే ఎవడ చూడ్డా నిన్ను? నువ్వు కళ్ళు మూసుకుంటే లోకం కళ్ళు మూసుకుంటుందా? దేవుడు లేడు అని ఎత్తే గొడవడదు, ఇది ఎన్ని అరాచకాలన్నా చేయొచ్చు. వాడు చూస్తున్నాడు అంటే మళ్ళీ భయపడాలి. అందుకని ఇంద్రియాలకు దాచులైన వాళ్ళు, ఇంగితం లేని వారు దేవుడు లేడు అంటారు. ఇంకా మూర్ఖులు మహామూర్ఖులు అయినటువంటి వాడు దేవుడు ఉన్నాడు ఆడు మావాడే అంటుంటారు. వాళ్ళు ఏమంటారు నీకు తెలుసు, ఆల్రెడీ వెరీ ఫేమస్, వాళ్ళందరూ నేమ్డ్ బై మీ. ప్రజెంట్ మన పిల్లలకి ఎటువంటి, అంటే హిందూ ధర్మం పరిరక్షించాలి అంటే పిల్లలకి ఎటువంటి పాఠాలు నేర్పించాలి, ఎటువంటి నడవడిక నేర్పించాలంటారు? పిల్లలందరూ చెడ్డోళ్ళని అనకూడదు. నువ్వు వాళ్ళని చెడ్డోళ్ళు చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు అంటే 1 year బేబీ అన్న తినాలి, నువ్వేమిస్తావు? అది
మొత్తం గాను, ఫోను మొత్తం గాను, ఇది చేస్తారు వాళ్ళ బోను. ఈ తల్లి ఏమనుకుంటుందంటే వాడి తిండి అయిపోతే మనం ఇన్స్టా చూసుకోవచ్చు. ఆవిడ బిజీ, జనరల్ గా అలా అయిపోయి ఉంటారు. ఓకే, ఓ పిల్లవాడిని పెంచడం అంటే యజ్ఞం అండి. ఇంట్లో ఎందరో ఉండి బాబాయ్లు, మావయ్యలు, అమ్మమ్మ, తాతయ్య, ఈ రిలేషన్ వలన వాడు దిద్దబడేవాడు. కుక్కి మంచంలో అమ్మమ్మ దగ్గర పడుకుని ఆకాశం చూస్తూ, నక్షత్రాలు చూస్తూ, చంద్రుని చూస్తూ, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి అమ్మమ్మ, ఈ కబుర్లు చెప్తూ వాడు కనెక్ట్ అయ్యి అమ్మమ్మ కథ చెప్తూ దాయి 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 అంటే అది ఎంత గొప్ప బాండేజ్. ఇప్పుడు అమ్మతోనే బాండేజ్ లేదు ఆడికి. మమ్మీ నువ్వు ఊరుకా అంటే వీడు, అక్కడ మమ్మీ ఇటు డమ్మీ. అంటే అప్పట్లో అలాంటి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి గురువు గారు. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీకి మదరు ఫాదరు ఉంటే ఒకరు, లేకపోతే ఇద్దరు. మేమిద్దరం, మాకిద్దరు, లేకపోతే సింగిల్ మొత్తం జంగిల్. అటువంటి సమయంలో ఎటువంటి ఆధ్యాత్మికత విలువలు నేర్పించాలి? స్వామి వివేకానంద చెప్పారు, టన్నుల కొద్ది ఉపన్యాసాల కన్నా అంశు ఆచరణ మేలు. కాబట్టి అమ్మా నాన్న ఆదర్శవంతంగా జీవిస్తేనే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. వీడు నెక్కర వేసుకుని, ఆవిడేమో ఏకవస్త్రం వేసుకుని, వీడేమో 90 బ్యాచ్, ఆవిడ 90 బ్యాచ్. ఒకటి 90 బ్యాచ్, ఒకటి 90 బ్యాచ్ అయితే ఎవడు కాపాడతాడు సంస్కృతిని? ఈవిడ 90 వేసుకునే స్కూటీ మీద వెళ్ళిపోతుంది. ఇక్కడ వస్త్రధారణ వలన వాతావరణం, చూసేవారి కళ్ళు, అట్మాస్ఫియర్ అంతా చేంజ్. ఇప్పుడు డాక్టర్ గారు వైద్యం బాగా వచ్చు, నెక్కర వేసుకుని, షార్ట్ వేసుకుని, ఓ టీషర్ట్ వేసుకుని, జబ్బలు లేని టీషర్ట్ వేసుకుని, రండి ఏంటి ప్రాబ్లం అంటే మనం రాంగ్ ప్లేస్కి వచ్చామేమో అని కోర్టుకి ఎవరైనా అలా వెళ్తే అంటారా? మొన్న పప్పు అని పార్లమెంట్లో ఉంటుంటాడు కదా, నేషనల్ జోకర్, అతను హాఫ్ హ్యాండ్స్ చేసుకొచ్చాడు. సభా మర్యాద కాదు, పొమ్మని చెప్పారు. సో నువ్వు ఇంట్లో పొద్దున్న లేచి, అంటే మీరు అడిగారు కాబట్టి పొద్దున్న లేచి వాళ్ళ అమ్మ స్నానం చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి, ఓ అగరబత్తి వెలిగించి, దేవుడి దగ్గర దీపం పెట్టి, పొద్దున్నే గంట వినపడి అగరబత్తి వాసన వచ్చి, అది ఎంత గొప్ప అట్మాస్ఫియరు. అది కాకుండా ఈవిడే 7:30కి లేచి రాత్రి వేసుకున్న ఏకవస్త్రం మీదే 1, 2, 3 కార్యక్రమాలు చేసి, ఆ అపరిశుద్ధ వస్త్రంతోనే వంట పెంట చేసేసి అదే వడ్డిచ్చేసి వాడిని స్కూల్కి పంపేసి ఆడి మోహమే మాడిపోయింది అలా చెప్తుంటే. కాబట్టి పద్ధతి అనేది పైనుంచి రావాలి, అదేనా? అలాగే తల్లిదండ్రులు పిల్లల ముందు కొట్టుకు చావకూడదు. ఎవరినో ఉంటే తలుపులేసి పడేసుకోవాలి. ఈవిడిని ఆయన్ని ఆవిడ అలా కొట్టుకుని తిట్టుకున్నారు అనుకో, వాడికి ఏం గౌరవం ఉంటుంది? సింగిల్ పేరెంట్స్ ఇప్పుడు ఎంత అవమానకరం అది. అడ్జస్ట్ అవ్వలేకపోవడం, ఈగోలు ప్రాబ్లం. ఆడపిల్ల అలా అమ్మ దగ్గర పెరిగింది, భయం ఉండలేదు, ఏమైపోతుంది? ఒక ఆడపిల్ల చెడిపోతే ఏం చెడిపోయినట్టు? ఒక ఆడపిల్ల చెడిపోయినట్ట తరాలు చెడిపోయినట్టు కదా. ఒక ఆవిడని అడిగారు ఎవరో, అని మీరు స్త్రీ ఉద్యమకారులు కదా, పిల్లల కండం మీద మీ అభిప్రాయం ఏంటి అన్న. ఏదో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందానికి అన్నాను. ఇది మాతృత్వం ఎక్స్పీరియన్స్ కోసం. జంతువులు కూడా మాతృత్వాన్ని వరంగా భావిస్తాయి. నేను చూశాను నా కళ్ళతో బృందావనంలో. కోతి పిల్ల చచ్చిపోయింది, ఎండిపోయింది, చచ్చిపోయి ఎండిపోయింది. అయినా నా బిడ్డ ఉంది అని దాన్ని మోసుకుని వెళ్ళిపోతుంది. కోతి తల్లి ఆ ఎండిపోయిన ఆ చిన్ని కోతి పిల్ల శవం ఎండిపోయింది, చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది, అలా మోసుకెళ్ళిపోతుంది. ఎందువల్ల? నా బిడ్డ బంధం. మరి నువ్వు మనిషివే, మాతృత్వం, నువ్వు మనిషివి. 3 పిల్లలను చంపేస్తావా? ఇన్స్టాగ్రామ్ లో ఆడెవడో దరిద్రుడు పిలిస్తే మాతృత్వానికి మాయని మచ్చ. జంతువులు చేసిన మనుషులు చేయట్లేదంట. జంతువులు మంచి అమ్మలా ఉన్నారు కదా.
కాబట్టి మనం ఇప్పుడు చూడాల్సింది ఇన్స్టా కాదు, ఇన్సైడ్. ఇన్సైడ్ చూడాలంటే మనం చదవాలి, మనం వినాలి, మనం ఆలోచించాలి, మనం చర్చించాలి. అందుకని నా సలహా ఏమిటంటే, అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, నలుగురో, ముగ్గురో, ఐదుగురో ఇంట్లో కూర్చోండి. కూర్చుని సాయంత్రం 7 to 8 లేదా 8 to 9 భగవద్గీత తీసుకోండి, లేదా రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి. అమ్మాయి నువ్వు ఓ పేజీ చదువు, ఒరే నువ్వు ఓ పేజీ, నువ్వు ఓ పేజీ. అయిపోయిందా? ఏం చదివావు? నువ్వు తండ్రివి కదా, నువ్వు కొంచెం చెప్పు చదివింది. తర్వాత ఆవిడ, తర్వాత వాడు, ఆ పిల్ల ఉంటే ఆ పిల్ల, మళ్ళీ ఇంకో పేజీ. ఓహో, భీష్ముడు వాళ్ళ గురువు గారిని ఓడించడానికి కారణం ఇదన్నమాట. మాట నిలబెట్టుకోవడం కోసం అన్నమాట. అది పట్టుదల అంటే అలా ఉండాలి, నిలబడాలి. ఆఫర్ వచ్చిందని లోఫర్ అయిపోకూడదు. వాడికి తెలుస్తుంది. నువ్వేమీ చెప్పవు, నువ్వు అసలు డిస్కస్ చెయ్యవు. ఆడు ఎదవైపోతాడు, ఆ అమ్మాయి పొరంబోకి అయిపోయి ఎవరితోనో, ఆ మమ్మీ ఎవరి అబ్బాయి, అల్లుడు, లెట్స్ గిల్లుడు. అది నీ పుంజమే. అమ్మో మా నాన్నగారు ఊరుకోరు, మా అమ్మ ఊరుకోదు అనే భయం ఉంటే పిల్లలకి ఇలా ఒళ్ళు అమ్ముకునే బ్యాచ్ తయారవుతుందిగా. కాబట్టి పిల్లల్ని చదివించడం తప్పు కాదు, కానీ చదువు పేరుతో అసలు వాళ్ళ జీవితాలు నాశనం చేసేది ఎందుకు వచ్చింది చదువుది? 35 ఏళ్ళు వస్తాయి, ఆడపిల్ల పెళ్లి చేసుకోదు, గర్భసంచి ఎండిపోద్ది, వచ్చినోడికి మండిపోద్ది, జీవితం ఇంకా పండిపోయేది అక్కడ కదా. ఇన్ టైం ఏం జరగట్లేదు. హిందువుల పాపులేషన్ తగ్గిందంటే తగ్గదా? చూడండి, ముస్లింస్ చూడండి ఎంత కష్టపడతారు పాపం. వాళ్ళు పైన కింద కష్టపడతారు, అన్ని చోట్ల వారి జనాభాను పెంచుకుంటారు, వాళ్ళ వ్యాపారాలను పెంచుకుంటారు, చక్కగా మంగళ పని చేస్తారు, కుమ్మర పని చేస్తారు, చేనేత పని చేస్తారు, అన్నిట్లో దూరతారు. అయినా మన తెలివి తక్కువ దద్దమ్మలో, మన పిరికి ఎదవలో అనగా బొందుగాళ్ళు మార్వాడి గోబ్యాక్, రాజస్థానీ గోబ్యాక్ అంటాడు. అసలు ఈ దేశానికి సంబంధం లేని రోహింగ్యా గోబ్యాక్ అనాలి కదా, నువ్వు పాకిస్తానీ గోబ్యాక్ అనాలి కదా, బంగ్లాదేశ్ గోబ్యాక్ అనాలిగా. అది నీకు భయ్య అయ్యాడా? బొట్టు పెట్టుకునేవాడికేమో నీవు కుయ్య అయ్యావా కదా. అంతే. కాబట్టి ప్రమాదం బయట ఉందా లోపల ఉందా చెప్పు? అది అన్నమాట. మార్వాడి గోబ్యాక్స్ అంటున్నారు కదా, దాని మీద ఆల్రెడీ నిన్న సారీ చెప్పాడు. ఓకే, అది వాడికి ఏదో కారు తీసే దగ్గర ఒక మార్వాడి, సరే వాడికి బలుపుతో ఏదో వాగాడు, కొట్టాడు. కొట్టినోడు కొట్టండి, తప్పేం లేదు. వాడు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పన్నారు. మార్వాడి అతను ఏదో వాగాడంట, కారు విషయంలో అతన్ని కొట్టాడంట. కొట్టాడు కొట్టండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. కానీ మార్వాడీస్ అందరిని అనేస్తేలాగా. మార్వాడీసు దేశ వ్యతిరేకమైన పనులు ఏం చేయలేదే. వాళ్ళ ఇళ్లలో ఆర్డిఎక్స్ లేదే, వాళ్ళ ఇళ్లలో అమ్మాయిని తీసుకెళ్లి సూట్ కేసులో మొక్కలు చేయరే, వాళ్ళ ఇళ్లలో అమ్మాయిల్ని ఫ్రిడ్జ్లో మొక్కలు చేయలేదే ఎవరు వేరే మతస్థుల్ని పిల్లల్ని తీసుకొచ్చి. గోవుల్ని పోషించేవాడు హిందువు, వాడు నా బంధువు, వాడు ఎవరైనా వాడికి జై. ఆవులు తినేవాడు నీకు భయ్యాలు అవుతాడు, రా కుయ్య, నీ నోట్లో ఉయ్యా, నీ అయ్య అని తిట్టద్దు. అర్థమైంది కదా. కాబట్టి మార్వాడి గోబ్యాక్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, హిందువుల్ని విడగొట్టడానికి ఒక పార్టీ ఒక గత 150 ఏళ్ళుగా కష్టపడుతూ ఉంది. ఇటలీ బాల్ డాన్స్ సంబంధించిన పార్టీ 2000 సంవత్సరాల నుంచి 2 మతాలు కష్టపడుతున్నాయి. 150 ఏళ్ళ నుంచి ఒక పార్టీ కష్టపడుతుంది ధర్మనాశనం చేయడానికి, దేశనాశనం చేయడానికి. కాబట్టి మనం ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళంతా ఒక పక్క వచ్చేయాలి. వాడు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. మొన్న ఆడెవడో మున్సిపల్ కమిషనర్ అంట, ఆడు చిలుకూరులో, ఆడు జెండా వందనం చేయడంట. ఆడెవడో కలెక్టర్ జెండా వందనం చేయడంట. మార్చండి రాజ్యాంగం, మార్చండి న్యాయ వ్యవస్థ, ప్రతి ఓడు వందే మాత్రం చెప్తేనే ఈ దేశంలో ఉండాలి, జనగణమన పాడితేనే ఈ దేశంలో ఉండాలి, మార్నింగ్ లేచి సాల్యూట్ చేస్తేనే ఈ దేశంలో ఉండాలి, లేదా డిపోర్ట్, నో రిపోర్ట్, నో సపోర్ట్. ఫైనల్ గా మా శ్రీకాకుళం ప్రాంతానికి వచ్చారు కాబట్టి, మా శ్రీకాకుళంలో పురాతనమైన ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం అనే 3 దేవాలయాలు ఉన్నాయి స్వామి. సో అరసవెల్లి మీకు ఈ దేవాలయాల గురించి తెలిసే ఉంటది. ప్రముఖ
శ్రీకూర్మ దేవాలయం 2వ శతాబ్దానికి చెందిన స్వామి. ఏకైక శ్రీకూర్మ అవతారం మా శ్రీకూర్మ దేవాలయంలో ఉంది స్వామి. అటువంటి ఆలయాలు ఇప్పటికీ కూడా అభివృద్ధి పూర్తిగా ఉండట్లేదు స్వామి. సో తాబేలు కూడా ఈ మధ్యన ఇన్సిడెంట్ జరిగింది. అంటే చంపేయడం అనేది అవి రూరల్ గా అంటే ఏ న్యూస్ వస్తుందో తెలియట్లేదు, కానీ చనిపోయేవి అనే మాట వినిపిస్తుంది. సో అటువంటి ఆలయాలు అభివృద్ధి చెందడానికి మీరు ఎటువంటి ఏముంది? శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. వాడిని ఎవరినో అక్కడ ఒక చైర్మన్ గా పెడతారు, ఇంకెవరినో ఈవోగా పెడతారు. ఆడి పెత్తనం చేస్తాడు కానీ గుడిని ఎలా బాగు చేయాలని చూడడం. కాబట్టి భక్తి ఎవరికి ఉండాలి? గవర్నమెంట్ కి ఉండాలి భక్తి. ఇది నా దేశం, గవర్నమెంట్ కి లాభం కేవలం హిందువుల వల్లనే, ముస్లింల వలన, క్రైస్తవుల వలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ లాభం లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడికి దేవాలయాల నుంచి మాత్రమే డబ్బులు వస్తాయి, మసీద్ నుంచి చర్చి నుంచి డబ్బులు రావు. కాబట్టి సెక్యులర్ అంటే చెప్పు తెగుద్ది, నిరూపిస్తే 10 లక్షలు. ఓకే, కాబట్టి దేవాలయాల్లో హిందువులే ఉండాలి, వాడు భక్తులై ఉండాలి. ఆడికి ఎంట్రన్స్ పరీక్ష పెట్టాలి, ఆడు సంతకం పెట్టాలి. రోజు బొట్టు పెట్టుకునే గుళ్ళోకి వస్తాను. ఉదాహరణకి వాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాడు అనుకోండి, వాడు లోపలికి రావాలి ఆఫీసులోకి. ఎలా రావాలి? వాడు ఓం నమో వెంకటేశాయ అంటేనే డోరు తెరుచుకోవాలి, వాడు తిలకం పెడితేనే డోరు తెరుచుకోవాలి. వాడు ఫోన్ ఎత్తితే ఓం నమో వెంకటేశ అనాలి. ఇప్పుడు కూర్మనాథ గుళ్ళో పనిచేసాను, ఓం శ్రీ కూర్మనాథాయ అంటేనే. నువ్వేం పెట్టావు? ఆడి పేరు శ్యామ్, ఆడు ఒరిజినల్ గా ఆడు శ్యామ్స్ అన్నాడు. నీతి లేని మతాలు కాబట్టి, నీతి లేని జాతులు కాబట్టి సర్టిఫికెట్ ఎందుకు పెట్టినాడు జాయిన్ అయిపోతాడు. కాబట్టి దీని పరిష్కారం ఏంటి? అది అదేనా? ఈ మధ్య ఫారిన్ లో, యూరోప్ లో అక్కడ పంది పిల్లల్ని వేసుకుని ఈ మెట్రో రైల్లో అక్కడ తిరుగుతున్నారు. ఎందుకని? ఆ పందుల జాతి నుంచి రక్షించుకోవడానికి. అదేందా? కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఇది నా ధర్మం అనే ఫీల్ అయ్యేవాడు ఈవోలా ఉండాలి. ఇది నా దైవం, ఇది నా దేశం, ఇది నా దేవాలయం, ఇది నా సంస్కృతి అనేవాడే ఆడ చైర్మన్ గా ఉండాలి. మా పార్టీ కుక్క అని పెట్టేయకూడదు. మా గవర్నమెంట్ పార్టీ కుక్కలు, కులం కుక్కలు కాదు, ధర్మానికి లాయల్ గా ఉండేవాడు కావాలి. ఆ డిమాండ్ ఎవరు చేయాలి? మనం చేయాలి. కానీ ఇందులో వీరాంజనేయులు గాడు, రామాంజనేయులు గాడు ఇద్దరు కొడుకు చచ్చిపోతారు. ఎందుకంటే ఈడో పార్టీ కుక్క, ఆడో పార్టీ కుక్క. ధర్మం అక్కర్లే. ముస్లిమ్స్ అలా ఉండరే, క్రిస్టియన్స్ అలా ఉండరే. వాళ్ళకి మతం ముఖ్యం, అదొకేమో పార్టీ ముఖ్యం, ఇది కులం ముఖ్యం, ఇది ప్రాంతం ముఖ్యం. దాని మీద గొడవ పెడిపోతుంటాడు. సాటి హిందువే మన ధర్మం కోసం ఆయన కంఠాన్ని అవరోధం కలిగిస్తూ నొప్పి కలిగించుకుంటూ ఆయన వాళ్ళని ప్రచారం చేస్తున్నాడే. ధర్మానికి లాయల్ గా ఉండేవాడు కావాలి. నువ్వు నమ్మే దైవాన్ని, నీ కులదైవాన్ని రోజు విమర్శిస్తుంటాడే పాస్టర్ గారు, వాళ్ళ దగ్గర ఏం పేకవానదు. కాబట్టి ఇలాంటి ఏ కులం కుక్క, ఏ పార్టీ కుక్క అయినా హిందూ కాడు, కాబోడు. గుర్తుపెట్టుకో. నువ్వు మధ్యాహ్నం అన్నం తిన్నావా? ఒక కులపోడు వల్ల వచ్చింది అన్నం అంతా. అందరు కలిస్తేనే నీ ప్లేట్ నిండింది. కాబట్టే 1964లో వచ్చింది. లాస్ట్ పాయింట్ చెప్పి వెళ్తాను, వాళ్ళు వెయిట్ చేస్తాను. ఆ సినిమా పేరు హరిశ్చంద్ర. అందులో వీరబాహు బుధాన కర్ర పెట్టుకుని పాడబడతాడు. కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మరిసి మరిసికి భేదమేముంది ఏముందిరా, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు. హై హై, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు. దసరి జంగము జగడమాడుకొని, దసరి జంగము జగడమాడుకొని వాళ్ళ కాటిలో ఒకటైపోతుంది. కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా, మట్టిలో కలిసేటి మరిచి మరిచి భేదమేముంది ఏముందిరా. కొన్ని చోట్ల ఈ కుల దురహంకారులు, ఉగ్ర కులాస్, ఉగ్రవాదుల్లాగా, నువ్వు గుళ్ళోకి రాకూడదు. ఎవడు ఇడెవడు? అందరినీ కలుపుకుని వెళ్ళమని కదా ధర్మం చెప్పింది. అందుకని దురహంకారము, కులహంకారము, పార్టీ అహంకారం,
ప్రాంతీయ అహంకారం ఇలాంటి దరిద్రుడు మీ తమ్ముడైనా తనాల్సిందే, మా అన్నైనా దండించాల్సిందే. అందుకని ధర్మమే ప్రధానము, ధర్మమే ప్రధానము. ఇది మన వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కావాలంటే వివరించాలి. దేశభక్తి దైవభక్తి రెండు కళ్ళుగా ఉంటేనే ఈ దేశం రక్షించబడుతుంది. ఈ దేశం రక్షించబడడం జగత్తుకు చాలా ముఖ్యం, నాట్ ఓన్లీ ఫర్ దిస్ కంట్రీ. ఎందుకని సర్వే జన సర్వే జన సర్వే జన అని చెప్పేది మన ఒక్కళ్ళమే. ఏ ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చెయ్యంది మన ఒక్కళ్ళమే. ఎవడి ఆస్తిని కొల్లగొట్టింది మన ఒక్కళ్ళమే. కాబట్టి మనం బాగుంటే దేశం బాగుంటది. దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువులా ఉండాలి. అందుకని రామాయణం చదవాలి, భౌతికగీత చదవాలి, మహాభారతం చదవాలి. బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. దేశం కోసం స్వేచ్ఛగా ధైర్యంగా మాట్లాడాలి. భారత్ మాతాకి జై.